జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. అనంతరం గోకుల పారిజాతి వెంకటేశ్వర స్వామి వారిని సైతం ఆమె దర్శించుకున్నారు. భువనేశ్వరికి ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయాలను దర్శించుకున్నట్లు చెప్పారు భువనేశ్వరి. పట్టణంలో కూటమి నేతలు నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికి ఆమె వెంటే పాల్గొన్నారు. మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం అండి. ఈ మధ్య చెట్టు కింద ఈ స్వామి వెలిసారు కాబట్టి మధ్య ఆంజనేయ స్వామి అంటారు. స్వామివారు మన కుడి చేతిలో గదా, ఎడమ చేతిలో పండు, సంజీవ పడుతున్నటువంటి స్వామి మధ్య ఆంజనేయ స్వామి అంటే వాసుదేవాయ ప్రత్యుడాన ధ్యానముడాత్మాయ మమ అధాక్షజాన